వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన శివరాత్రితోటి కాస్త అలసిపోయి నిన్న ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం అర్థం చేసుకోవడం అనేది కాస్త టైం పట్టిందండి. అందుకే డీటెయిల్డ్గా దీనికి సంబంధించి 2014, 19, 24 ఎన్నికల సరళి పర్సంటేజెస్ అన్ని లెక్కలు తీసుకొని దీని మీద మాట్లాడాల్సి వస్తుంది. సో ముందుగా టైటిల్లో చెప్పుకున్నట్టుగా లాజిక్ ఏం మర్చిపోయారు అనేది ఎలాగో మనం తర్వాత చూద్దాం. ముందుగా ఇది మాత్రం మేధావితనానికి పరాకాష్ట. డాక్టర్ పరకాల ప్రభాకర్ గారి మేధావితనానికి 20 నెలల తర్వాత ఎన్నికలు జరిగిన 20 నెలల తర్వాత అనుమానపు పురుగు బాగా కుట్టేసో లేదంటే కరిచేసో ఏదో అయింది మొత్తానికి ఇప్పుడు వచ్చి అప్పుడు గతంలో కూడా దీనికి సంబంధించి అనేక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఒక 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ఏదో చెప్పుకుంటూ వచ్చారు. మరి దేని మీద ఏంటి అనేది మనకు తెలియదు, ఎందువల్ల అనేది. సో ఎన్నికల్లో అవకతవకలు జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో 52 లక్షల ఓట్లు బాగా పడిపోయాయి అని చెప్పి. సో ఈ సారాంశం ఏంటనేది చూస్తే ఒక్కసారి ది వైర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ని చూస్తే 2024 మే 13 ఎన్నికలు జరిగినటువంటి రోజు CEO ఆఫ్ ఎలక్షన్ కమిషన్ సాయంత్రం 6 గంటలకి ప్రెస్ మీట్లో 5 గంటల వరకు 68.04% ఓట్లు పోలయ్యాయి అని చెప్పారు ప్రెస్ మీట్లో. ఫైన్, బాగానే ఉంది. అప్పటికి ఎన్నిక ముగిసిపోయిందా? డోర్స్ క్లోజ్ చేసేసారా? లైన్లో ఇంకెవరు లేరా? 6 గంటల నుంచి ఐ మీన్ 6 గంటల లోపు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరా? తర్వాత రాత్రి 8 గంటలకి 68.12% పోలయ్యాయని చెప్పి ప్రెస్ రిలీజ్ చేశారు. 11:45కి 76.50 అని ప్రకటించారు రాత్రి 11:45కి. ఇక 4 రోజుల తర్వాత మే 17వ తేదీన 80.66% ఓటు టర్నౌట్ అయింది మొత్తం అని చెప్పారు. ఎన్నికల సంఘం 81.66%, కేంద్ర ఎన్నికల సంఘం 81.79%, ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి రాత్రి 11:45కి ఇంకా మొత్తం 3,500 పోలింగ్ బూతుల్లో జనాలు నిలబడ్డారు. అంటే వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే, వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం చూస్తే 11:45 తర్వాత 4.16% ఓటర్లు అంటే మొత్తం 17,19,417 ఓట్లు. ఒక్కొక్క బూత్లో 490 వరకు ఓట్లు వేశారట. ఉదయం నుంచి సాయంకాలం వరకు సరాసరి 60 ఓట్లు మాత్రమే ఒక్కో పోలింగ్ బూత్లో పోలయ్యాయి. ఈ ఫిగర్స్ చూస్తే ఉదయం 11:30కి పోలింగ్ జరిగినట్లు భావించాలి. CEO మీద ప్రెస్ కాన్ఫరెన్స్లో లాస్ట్ ఓట్ రాత్రి 2 గంటలకు వేశారని చెప్పారు. 11:45 లాస్ట్ ప్రెస్ మీట్ తర్వాత 2 గంటల 15 నిమిషాల్లో మొత్తం రాష్ట్రంలో పోలింగ్ మొత్తం ముగిసిపోయింది. అంటే 17 లక్షల ఓట్లు పోలైపోయాయి. అంటే 6 సెకండ్లలో ఎమ్మెల్యే, ఎంపీలకు ఓట్లు చేతికి ఇంకుపెట్టుకోవడం, ఇతరన్ని ఫార్మాలిటీస్ చేసేశారు. 52 లక్షల ఓట్లు మొత్తం ఓవరాల్గా పోల్ అయ్యాయి అని చెప్పి చెప్తున్నారు. పోలింగ్ ముగిశాక క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేయడానికి వీలుంటుంది. క్యూ లైన్లో 52 లక్షల మంది నిలబడి ఉన్నారా? ఇది ఓవరాల్గా ది వైర్ కథనం యొక్క సారాంశం, బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి వివరాలు. ఫైన్, బాగానే ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఉన్నారా అని అడుగుతున్నారు కదా. పార్టీలకి ఎన్నికలు జరిపేటప్పుడు పోలింగ్ బూత్ దగ్గర ఏజెంట్లు ఉంటారు. ప్రతి పార్టీకి కూడా ఉంటారు. పోలింగ్ రోజు ఉన్నటువంటి నివేదికలు కావచ్చు, లేదంటే మిగతావి కావచ్చు, ఇవన్నీ. దీనికి 2 రకాలైనటువంటి లాజిక్లు మనం మాట్లాడుకుందాం. లాస్ట్లో ఒక వాయిస్ కూడా వినిపిస్తా. సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అన్నారు. అప్పటికి ఓవరాల్గా స్టేట్ మొత్తం డేటా అంతా కూడా వచ్చింది. పైగా పరకాల గారు ఇంకొక మాట కూడా అన్నారు. ఇందులో ఇంత డిజిటల్ యుగంలో ఇన్ఫర్మేషన్ రావడం అనేటువంటిది ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, కానీ మరి ఇంత డిలే అయిందా, 4 రోజులు పట్టిందా అని చెప్పి చాలా చక్కటి ప్రశ్న వేశారు. మరి ఇంత డిజిటల్ యుగంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎం మిషన్ని, అక్కడ దేని దొంగ ఓట్లు వేయట్లేదు, ఇంకోటి లేదు, ఈవీఎం మిషన్ని పగలగొట్టాడు నేలనేసి. అది దానికి ఆయనకే వదిలేద్దాం, దానికి సమాధానం చెప్తారా లేదా అనేది. ఇందాక ఈ పోలింగ్ ఏజెంట్లు అన్నాను చూసారా, ఈ పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తారు? ఎన్నికల్లో ఓటర్లు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ దొంగ ఓట్లు వేయడానికి రాకుండా వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఏ ఓటర్ వచ్చాడు వాళ్ళు టిక్ చేసుకుంటారు. ఫలానా పేరు పవన్ కృష్ణమూర్తి, బూత్ నెంబర్ 123 ఇక్కడి నుంచి వచ్చాడు. ఓకే, అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ని సరిపోల్చుకుని టిక్ కొట్టారు, అయ్యింది. ఇలా మొత్తం చివరాఖరికి రాత్రి ఒకవేళ ఇందాక అన్నట్టుగా 2 గంటల దాకా కూడా ఓటింగ్ పడింది అని చెప్పారు చూసారా, ఆఖరి ఓటు 2 గంటలకు పడింది అని. 2 గంటల దాకా కూడా పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు అనేవాళ్ళు ఉంటారుగా. 2 గంటల దాకా ఏజెంట్లు ఉన్నారుగా పోలింగ్ బూతుల్లో, ఎక్కడైతే ఓట్లు వేశారో అక్కడ. మరి ఈ పోలింగ్ ఏజెంట్లు అందరూ ఎందుకు మాట్లాడలా?
వీళ్ళు లేకుండానే అసలు పోలింగ్ ఏజెంట్లు లోపల లేరు, వీళ్ళ దగ్గర లిస్ట్ లేదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు గుద్దుకుంటూ వెళ్ళిపోయారు. నమ్మడానికన్నా ఉండాలిగా, కాస్త నమ్మడానికి ఉండాలిగా. పార్టీకి సంబంధించి పోలింగ్ ఏజెంట్ని అక్కడ పెడతారు, పోలింగ్ బూత్ ఏజెంట్ని అక్కడ పెడతారు, అధికారికంగా ముందే లిస్ట్ ఇస్తారు. సార్ మా దగ్గర నుంచి మా పార్టీ తరఫున ఇలా వస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్స్ అందరూ అక్కడ లేకుండా టీ తాగడానికి వెళ్ళారా, లేదంటే ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద ఏమన్నా కాపలా కాయడానికి వెళ్ళారా ఎలక్షన్ టైంలో? అది కూడా దానికి సమాధానం ఉండదు. వాళ్ళు సంతకం పెడితే తప్ప పోలింగ్ ముగిసింది అనేటువంటిది, అక్కడ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఇక్కడ పోలింగ్ ముగిసింది అనగానే అన్నీ క్రాస్ చెక్ చేసుకొని ఈ ఫామ్స్ ఏవైతే ఉంటాయో 17C ఆధారంగా, ఈ 17C అనేటువంటిది వాళ్ళకి చూపించి ఇదిగో ఇంత అయ్యింది ఇది అయ్యిందని చెప్పి సంతకాలు పెట్టించుకొని స్టాంప్ వేసి ఈవీఎం సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్కి పంపిస్తారు. దీనికి మన వాళ్ళు చాలా వక్ర భాష్యాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకసారి పర్సంటేజ్ లెవెల్ మనం చూద్దామా? 2014లో ఏం జరిగింది, 2019లో ఏం జరిగింది అనేటువంటి వివరాలు మనం చూసినట్లయితే, ఈసీ ఇచ్చినటువంటి వివరణ ముందుగా 2024 ఎన్నికలకు సంబంధించి ఈ మార్పులు ఎందుకు వచ్చాయి అనే దాని మీద సాక్ష్యాలు, వివరణలు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ నుంచి టీంకు డేటా డైరెక్ట్గా వస్తుంది కాదు, పోలింగ్ క్లోజ్ అయ్యాక ఫామ్ 17C వంటి డాక్యుమెంట్స్ను కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు చేరవేయాలి. ఈ డాక్యుమెంట్స్ తర్వాత ధృవీకరణ అనంతరం ఈసీఐ సిస్టంలో అప్డేట్ అవుతాయి. కొన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతంలో నెట్వర్క్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ స్లోగా రావడం కావచ్చు, దీనివల్ల లేట్ అయ్యింది, ఇది చెప్పారు. సో పోలింగ్ రోజు అప్డేట్ చేసినటువంటి దానికి, పోలింగ్ తర్వాత చేసినటువంటి దానికి డిఫరెన్సియేషన్ అనేది ఉంది. ఇది ఇప్పుడే కాదు, 2019 ఎన్నికల్లో కూడా ఉంది. ఈవెందో అప్పుడు 78% మాత్రమే, 76% మాత్రమే ఈ ఓటర్ పోలింగ్ అయినప్పటికీ కూడా ఆ రోజు కూడా దాదాపుగా రాత్రి కౌంటింగ్ కానివ్వండి, కౌంటింగ్ కూడా కాదు, ఇన్ఫ్యాక్ట్ ఓటు వేసేటువంటి క్రమం తీసుకున్నప్పుడు రాత్రి 12:30, 1 గంట దాకా కూడా లైన్లో ఉండి ఓట్లు వేశారు. చాలామంది రాలేదు, అది ఒకటి. అండ్ ఆఫ్టర్ దట్ చాలా చోట్ల చూసాం, పోలింగ్ నడుస్తూ ఉండగానే పోలీసులు కొంతమంది అత్యుత్సాహంతో లైన్లని క్లియర్ చేయడం, టైం అయిపోయిందని చెప్పి ఇవన్నీ చేస్తే, లేదు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఓటు అవకాశం ఉంది అని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటిది. మరి ఇంత భారీగా సంఘటనలు అయితే చాలా చోటు చేసుకోలేదు, కానీ అప్పుడు కూడా ప్రజలు బాగానే ఓట్లు వేశారు, వెయ్యనటువంటి వాళ్ళు పక్కన కూర్చున్నారు, అయ్యింది. మే 13, 2024 చూసాం, అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఏప్రిల్ 11, 2019, ఏప్రిల్ 11వ తేదీ గుర్తుందండి, ఓట్లు వేయడానికి వెళ్ళారు. రాత్రి ఎప్పటిదాకా ఉన్నారు. ఆ రోజు కూడా ఫామ్ 17C క్లోజ్ చేసుకున్న తర్వాతే పోలింగ్ స్టేషన్కి తాళం వేశారు, స్ట్రాంగ్ రూమ్కి ఈవీఎంలు తరలించారు. 2024 కూడా అదే జరిగింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి. ఎంత? దాదాపు 79.74%. మరి దానికంటే ముందు ఎన్నికల రోజు సాయంత్రం, ఏప్రిల్ 11 సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కమిషనర్ గారు చెప్పినటువంటి పర్సంటేజ్ ఎంత? ఆ రోజు చెప్పినటువంటిది దాదాపు 60%. 60 కూడా కాదు, 58-60% ఆ రేంజ్లో ఉంది. రాత్రికి వచ్చేసరికి తర్వాత చెప్పినటువంటిది 79.74% చెప్పారు. మరి ఆ రోజు కూడా ఇదే డౌట్ రావాలిగా, ఇది ఒకటి. అండ్ ఆఫ్టర్ దట్ ఫైనల్గా ఈ 2-3% పాయింట్ల వృద్ధి అనేటువంటిది కనిపిస్తూనే ఉంది ఓటర్లు. ఎప్పుడు ఈ 2014 తీసుకున్నా, 19 తీసుకున్నా, లేదు 24 తీసుకున్నప్పటికీ కూడా. ఇక 2024 ఎన్నికలు ఒక యుద్ధంలా తీసుకున్నారు ప్రజలు. దీనికి కావాలి అంటే టోల్ బూత్ల దగ్గర ఉన్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా గతంలోకి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ వచ్చి బారులు తీరి ఓట్లేశారు. గత 5 ఏళ్ల పరిపాలనని ఎలాగైనా ఇంకా ఆపాలరా నాయన అనుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్ధరాత్రి అయినా సరే ఉండి ఓట్లు వేశారు. అంతే తప్ప ఏదో వీళ్ళు మేధావితనంతో మాట్లాడుకుంటున్నట్టుగా, వార్తల్లో చెప్పుకుంటున్నట్టుగా 54 లక్షల ఓట్లు, 52 లక్షల ఓట్లు కేవలం గంట వ్యవధిలోనే, 2 గంటల వ్యవధిలోనే వేసేశారా అంటే వాస్తవాలు కనిపిస్తూనే ఉన్నాయి, ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. అయినా సరే ఈవీఎంలో ట్యాంపర్ చేసేశారు. మరి 2014 తర్వాత 2019లో 151 సీట్లు, అది కూడా ఈవీఎం ట్యాంపరేనా? అవి కూడా ఈవీఎం ట్యాంపర్లేనా? ఎందుకంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం గతంలో చూడాలి ఒకసారి.
అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే వీవీప్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్ని బాగున్నాయి. వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే వీవీప్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్ని బాగున్నాయి. వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అప్పుడు ఇదే ఈవీఎంలు అవే ఈవీఎంలు, అవే వీవీప్యాట్లు, అదే ఎన్నికల అధికారులు, అదే యంత్రాంగం, అదే పోలింగ్ బూత్ ఏజెంట్లు, అదే టైమింగ్స్. 2019లో ఏ విధంగా అయితే ఓట్లు వేశారో 2024లో దానికి మించి ఓట్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ వేశారు. విత్ ప్రూఫ్సే. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అంటే సజ్జల గారు చెప్పినట్టు మా ఓటర్లు మాకున్నారు అని తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి చూసారా, మా ఓటర్లు మాకున్నారని. ఆ రకమైనటువంటి ఓటర్లు కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే వాళ్ళు అనుకున్నట్టుగా వేరే రాష్ట్ర ప్రజలు ఎవరో వచ్చి వేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే, ఇక్కడ ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళే వచ్చి ఓట్లేసి తిరిగి వెళ్ళారు. సో ఇన్ని పెట్టుకున్నప్పటికీ కూడా పాపం పరకాల ప్రభాకర్ గారు ఇంట్లో కూర్చొని శుభ్రంగా అంత పెద్ద లైబ్రరీ పెట్టుకున్నారు. ఆ లైబ్రరీలో పుస్తకాలు ఏవో చదువుకోక ఎన్నికల కమిషన్ మొత్తం అంతా ఇచ్చేసేసింది, అచ్చేసేసింది, ఇలా అయిపోయింది. మరి ఒకవేళ నిజంగానే ఎన్నికల కమిషన్ మ్యానిపులేట్ చేసింది, ఈవీఎంలన్నింటినీ కూడా ఇచ్చేసేసారు అనుకుంటే భారతీయ జనతా పార్టీకి సీట్లు ఎలా తగ్గాయి సెంట్రల్లో? ఇటు తెలుగుదేశం జనసేన సీట్లును, అక్కడ బీహార్లో నితీష్ కుమార్ సీట్లు లేకపోతే ప్రభుత్వాన్ని నిలబెట్టలేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకుంది ఎన్డీఏ అక్కడ? అంటే ఓట్లు ప్రజలు వేశారా, ఈవీఎంలు వేసాయా? ఈ లాజిక్ ఎవరి దగ్గర సమాధానం ఉందా? ఏమన్నా అంటే చెప్తారు ఇంకో దిక్కుమాల లాజిక్. ఇన్ని ఫేజెస్లో జరిగింది కాబట్టి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లోనే వాళ్ళకి అర్థమైపోయింది. లాస్ట్ ఫేజ్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది కాబట్టి ఎన్నికలు ఈ రాష్ట్రాల్లో మనం మొత్తం అంతా గుట్టు పట్టేసుకొని చేసేసుకోవాలి అని చెప్పి చేశారు, అందుకే అక్కడ తగ్గి ఇటువైపు పెరిగాయి అనేటువంటి దిక్కుమాల లాజిక్ చెప్తారు. అంతేగాని ప్రజలు వాళ్ళు వచ్చి ఇచ్ఛాపూర్వకంగా ఓట్లు వేశారు, ఇది ప్రజల తీర్పు అనేటువంటిది ఈ జన్మలో వీళ్ళకి అర్థం కాదు. ఇది వీళ్ళ మేధావితనం, వాళ్ళకు మూర్ఖత్వం. ఇంతకు మించి దీనికి ఏమైనా చెప్పాలా? ఒక ఆడియో వినిపిస్తా అన్నాను కదా, ఒక పెద్ద ఆయన మెసేజ్ పంపించారు. పవన్ ఏంటి ఇది, వీళ్ళకి ఆ మాత్రం బుర్రా బుద్ధి కూడా లేకుండా ఉన్నాయా అని చెప్పి. లెట్స్ హియర్ ఇట్ వన్స్. పవన్ గారు అక్కడ పరకాల ప్రభాకర్ గారు అసలు ఏజెంట్లు ఉంటారని మర్చిపోయాడా? ఇప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాల్లో లాస్ట్ సంతకం పెట్టి ఏజెంట్లు సంతకం పెట్టాలని తెలుసా తెలియదు ఆయనకి? ఏజెంట్లు సంతకం పెడితేనే సీల్ వేస్తారు కదా. అవన్నీ అసలు ఆయన అర్థం చేసుకోవడం ఏంటి? ఏం చదువుకున్నాడు? ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అని తెలుసు, పెద్ద 10 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రకటించిన ఆవిడికి భర్త అని తెలుసు. ఇంత చీప్ ఏంటండి? అడ్మెంట్ అంటే అంత చీప్ గా ఉంది. కాదు, ఏజెంట్లు ఉంటారు. అసలు ఒక్క ఏజెంట్ అన్నా మాకు తెలియకుండా చేశారా? అసలు చెప్పరు ఎవడు. దాని గురించి మీరు కూడా ఆలోచించండి, ఒకసారి పెట్టండి. అదనమాట. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిగిపోయాయా? ఇది పరకాల గారు ఆయన మాత్రమే కాదు, పేడ ఆర్టిస్టులు, చాలా పెద్ద పెద్ద ప్రాసలు వాళ్ళు కూడా మొదలుపెట్టేశారు. ఇక సింపుల్ ఒకటే మాట అండి, కొంచెం లెంగ్తీగా మాట్లాడినట్టు అనిపించినప్పటికీ కూడా లాస్ట్ అండ్ ఫైనల్ మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేశారు అని వాళ్ళు అంటున్నారు. ప్రజలు తప్పు చేశారా? మీరే చెప్పండి. మీరు తప్పు చేశారంటున్నారు వాళ్ళు. పరకాల ప్రభాకర్ దగ్గర నుంచి మొత్తం అందరూ ఈవీఎంలు ఇలా అయిపోయాయి, ప్రజలు ఓట్లు వేయలేదు అంటున్నారు. నిజంగా ప్రజలు ఓట్లు వెయ్యలేదా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.